హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి స్టాక్ మార్కెట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు మంచి స్టాక్తో వచ్చాను. ఆ స్టాక్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. స్టాక్ పేరు బిర్లా సాఫ్ట్. బిర్లా కంపెనీ వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీ ఇది. ఈరోజు ఇదే స్టాక్ను మీ ముందు తీసుకురావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈరోజు ఈ స్టాక్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి స్టాక్ మనకు మంచి బయింగ్ ఛాన్స్ ఇచ్చింది. అంటే ఈ స్టాక్ మనకు మంచి డిస్కౌంట్ ప్రైస్లో దొరుకుతుంది. కాబట్టి అందువల్ల ఈరోజు నేను ఈ స్టాక్ను మీ ముందు తీసుకొచ్చాను. ఈ స్టాక్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ప్రజెంట్గా 577 రూపీస్కి స్టాక్ ప్రైస్ రన్ అవుతుంది. 577, 78, 79, 580 వరకైనా మనం ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇబ్బంది ఏం లేదు. స్టాకు ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ స్టాకు. ఈ స్టాక్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు ఎలాగైనా కూడా ఒక 10 నుంచి ఒక 12%, 10 నుంచి ఒక 15% వరకు కంపల్సరీగా 1 మంత్ లోపలే మనకు రిటర్న్స్ ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ స్టాక్ యొక్క ఫండమెంటల్ మనం చెక్ చేద్దాం. ఫండమెంటల్గా స్టాక్ ఎంత స్ట్రాంగ్గా ఉంది ఏంటి, ఈ స్టాక్ గురించి మనం మొత్తం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈరోజు స్టాక్ వన్ డేలో వచ్చి 577 రూపీస్తో రన్ అవుతుంది. 5 డేస్ చార్ట్ చూసామంటే 5 డేస్లో -2%, అంటే 12 రూపీస్ స్టాక్ కింద పడింది. 1 మంత్ చార్ట్ చూసామంటే స్టాక్ 1 మంత్ హై వచ్చి 749 రూపాయలు ఉంది. 1 మంత్ లోలో చూసామంటే 576 రూపాయలు ఉంది. కాబట్టి మనం 1 మంత్ లోలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం. 1 మంత్ హై వచ్చే వరకు మనం వెయిట్ చేసి 1 మంత్ హైలో మనం స్టాక్ సెల్ చేసుకుందాం. 1 మంత్ లో వచ్చి 576 రూపాయల్లో మనం బై చేసుకుందాం స్టాక్ని. 1 మంత్ హై వచ్చి 750 రూపాయలు, అంటే 750కి ఎగ్జాక్ట్ 750 కాకపోయినా కొంచెం ఒక 10 రూపీస్ అటు ఇటు మనం సెల్ చేసేసుకుందాం. సెల్ చేసుకున్నా కూడా మనకు మినిమం వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంత 23% స్టాక్ క్రాస్ అయింది. 23% క్రాస్ అయిందంటే మనకు మినిమం ఒక 20% అన్న రిటర్న్స్ ఇస్తుంది. జస్ట్ ఒక 1.5 మంత్లో మనకు మినిమం ఒక 20% అన్న ఈజీగా రిటర్న్స్ ఇస్తుందని ఎక్స్పెక్టేషన్స్ మనవి అని మనం అనుకుంటున్నాము. కానీ ఎగ్జాక్ట్ నా ఎస్టిమేషన్ ప్రకారం ఒక 80% వరకు కంపల్సరీగా ఇస్తుంది ఫ్రెండ్స్. అంతవరకు నేను చెప్పగలను. సో ఫండమెంటల్గా మనం ఒకసారి స్టాక్ని రీసెర్చ్ చేద్దాం. సో మనం screener.com ఓపెన్ చేద్దాం. screener.comలో ఓపెన్ చేసి చూద్దాం. బిర్లా సాఫ్ట్ లిమిటెడ్ కంపెనీ పేరు. కంపెనీ మాత్రం బిర్లా వాళ్ళది సాఫ్ట్వేర్ కంపెనీ మంచి ఐటీ సెక్టర్, చాలా పాత కంపెనీ, చాలా మంచి రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ మంచి గుడ్ విల్ ఉండే కంపెనీ ఫ్రెండ్స్. బిర్లా సాఫ్ట్ ఈస్ ఎంగేజ్డ్ ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్, కన్సల్టింగ్ అండ్ రిలేటెడ్ యాక్టివిటీస్. ఇట్ ప్రొవైడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఐటీ కన్సల్టింగ్ టు ఇట్స్ కస్టమర్స్. కంపెనీ గురించి మొత్తం డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఇచ్చాడు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసు అండ్ ఇన్సూరెన్సు, లైఫ్ సైన్స్ అండ్ సర్వీసెస్, ఎనర్జీ రిసోర్స్ అండ్ యూటిలిటీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ద కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్ ఈజ్ ఇన్ పూణేలో కంపెనీ రిజిస్టర్ అయ్యింది ఆఫీసు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద సీకే బిర్లా గ్రూప్. ఇది సీకే బిర్లా గ్రూప్ కంపెనీలో ఒక పార్ట్ అన్నమాట, బిర్లా సాఫ్ట్ కంపెనీ. సో ఇంకా కిందకు వస్తే కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, కంపెనీ 15,931 crore కంపెనీ. కరెంట్ ప్రైస్ చూసుకుంటే 577లో రన్ అవుతుంది. దాని యొక్క కరెంటు మార్కెట్ ప్రైజు, షేర్ ప్రైజు. 52 వీక్స్ హై వచ్చి 862 రూపాయలు, 52 వీక్స్ లో వచ్చి 446 రూపాయలు. 52 వీక్స్ అంటే 1 ఇయర్ హై వచ్చి 862 రూపాయలు,
1 ఇయర్ లో వచ్చి 446 రూపాయలు స్టాకు. బుక్ వాల్యూ అంటే కంపెనీ యొక్క ఒరిజినల్ ప్రైజు, షేర్ ప్రైజ్ యొక్క ఒరిజినల్ ప్రైజు వచ్చి 110 రూపాయలు దాని ఒరిజినల్ ప్రైజ్ ఉంది. సో మనం ఎంతకు బై చేస్తున్నాం? 577 రూపాయలు బై చేస్తున్నాం. 577 రూపాయలు కూడా మంచి ప్రైజే, నాట్ బ్యాడ్. కంపెనీ ఈజ్ ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ. ఈ కంపెనీ మీద ఏ అప్పు లేదు, ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీయే. కంపెనీ హ్యాజ్ డెలివర్డ్ గుడ్ ప్రాఫిట్ గ్రోత్ ఆఫ్ 18.22% CAGR ఓవర్ లాస్ట్ 5 years. లాస్ట్ 5 years నుంచి కంపెనీ 18% వరకు రిటర్న్స్ ఇస్తుంది పర్ ఇయర్కి. అంటే మనకు బ్యాంక్స్లో ఒక 5% 6% వడ్డీ ఇస్తారు పర్ ఇయర్కి. సో దాంతో పోల్చుకుంటే బ్యాంక్ వడ్డీ కంటే దగ్గర 3 రెట్లు 4 రెట్లు ఎక్కువే కంపెనీ పర్ ఇయర్కి రిటర్న్స్ ఇస్తుంది తన షేర్ హోల్డర్స్కి. ఇక్కడ చూడండి, పియర్ కంపెనీస్ ఈ కంపెనీ ఏ వర్క్ చేస్తుందో అదే వర్క్ చేసే ఈ కంపెనీ యొక్క పోటీ కంపెనీసు ఒరాకిల్ ఫైనాన్స్ సర్వీసు, పీబీ ఫిన్టెక్ అంటే పాలసీ బజార్ ఫిన్టెక్ దాని పూర్తి పేరు, కేపీఐటీ టెక్నాలజీ, టాటా ELXI, టాటా టెక్నాలజీ, కఫర్స్, అఫిల్ ఇండియా, ఇవన్నీ ఈ కంపెనీ యొక్క పోటీ కంపెనీలు. క్వార్టర్లీ రిజల్ట్ చూడండి ఫ్రెండ్స్. సేల్స్ మాత్రం జూన్లో 1327 కోట్లు కంపెనీ రెవెన్యూ జనరేట్ చేసింది. మార్చిలో 1363 కోట్లు, మళ్ళా డిసెంబర్లో 1343 కోట్లు, సెప్టెంబర్లో కూడా 1300, ఆల్మోస్ట్ 1300 ప్లస్ జనరేట్ చేసింది. ఎక్కడ కూడా తగ్గలేదు. కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నాయంతే, కానీ ఎక్కడ కూడా పెద్ద తేడా ఏం లేదు. నెట్ ప్రాఫిట్ కూడా చూడండి, జూన్లో 150 కోట్లు, 180 కోట్లు, 161 కోటి, 141 కోటి. కాకపోతే ఇక్కడ మార్చిలో ఒక 180 కోట్లు తెచ్చింది. కాకపోతే జూన్ క్వార్టర్ వచ్చి 150 కోట్లు, అంటే ఒక 30 కోట్లు నెట్ ప్రాఫిట్ తన సంపాదన తగ్గింది. నెట్ ప్రాఫిట్ అంటే ఖర్చులు మొత్తం పోగా. ఇవి క్వార్టర్లీ రిజల్ట్, అంటే 3 నెలలకు ఒకసారి చూపించే రిజల్ట్ ఫ్రెండ్స్ అవి. సో ఇవి మాత్రం ఇయర్లీ రిజల్ట్. 2024లో కంపెనీ లాస్ట్లో చూడండి 5343 కోట్లు సేల్స్ అంటే రెవెన్యూ జనరేట్ చేసింది. నెట్ ప్రాఫిట్ వచ్చి 636 కోట్లు, లాస్ట్ ఇయర్ 624 కోట్లు. దాని ముందు సంవత్సరం చాలా తక్కువ ఉంది, 332 కోట్లు. సో దాంతో పోల్చుకుంటే 2024లో కంపెనీ 624 కోట్లు అంటే మంచి బాగా జనరేట్ చేసింది 23-24లో. సో కంపెనీ చాలా బాగుంది ఫ్రెండ్స్. కంపెనీ దగ్గర రిజర్వ్స్ చూడండి. రిజర్వ్స్ అంటే కంపెనీ దగ్గర ఉండే మనీ అన్నమాట. కంపెనీ దగ్గర మనీ వచ్చి 2989 కోట్లు డబ్బులు రిజర్వ్గా పడి ఉన్నాయి. బారోయింగ్స్ కంపెనీ మీద ఉండే అప్పు జస్ట్ 93 కోట్లు. కంపెనీ దగ్గర ఉండే రిజర్వ్స్తో పోల్చుకుంటే కంపెనీకి ఉన్న అప్పులు జస్ట్ నథింగ్. తన దగ్గర ఉండే డబ్బులతో పోల్చుకుంటే ఇది అసలు అప్పే కాదు అని చెప్పొచ్చు మనం. 93 కోట్లు అంటే ఏమీ లేదు, జస్ట్ 1 పేమెంట్తో ఇచ్చేయగలరు వాళ్ళు. కాకపోతే జస్ట్ అలా ఉంచారంతే. రిజర్వ్స్ కంపెనీ దగ్గర ఫుల్గా ఉన్నాయి డబ్బులు, అంతవరకు ఇబ్బంది ఏం లేదు కంపెనీ. ప్రమోటర్స్ చూడండి ఫ్రెండ్స్, కంపెనీలో ఓనర్స్కి ఒక 40% దాకా వాటా ఉంది. ఫారిన్ ఇన్వెస్టర్లు 18% దాకా ఇన్వెస్ట్మెంట్ చేశారు ఈ కంపెనీలో. డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంటే మన దేశం యొక్క బ్యాంక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, వీళ్ళు ఒక 20% వరకు ఇన్వెస్ట్మెంట్ చేశారు. టోటల్ భారతదేశంలో ఉండే పబ్లిక్ మొత్తం కలిసి 19%, అంటే టోటల్ భారతదేశంలో పబ్లిక్ మొత్తం కలిసి 19% ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఓన్లీ ఫారినర్స్ అచ్చమే 18% వరకు ఇన్వెస్ట్మెంట్ చేశారు. అంటే కంపెనీ మంచి కంపెనీ కదా. బిర్లా వాళ్ళది చాలా పాత కంపెనీ, చాలా మంచి ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ. అందుకు కాబట్టి కంపెనీలో డబ్బులు బాగా ఇన్వెస్ట్మెంట్ చేశారు. మంచి కంపెనీల్లో ఫారినర్స్ ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఫ్రెండ్స్. కొంచెం ఫండమెంటల్గా వీక్గా ఉండే కంపెనీల్లో చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఈ కంపెనీ ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశారు.
సో మనం ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా అంటే సో ప్రజెంట్ ఈ ప్రైజ్లో మాత్రం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రజెంట్ ఈ ప్రైజ్లో చేసుకుంటే మనకు ఒక 1 మంత్ లోపలే దగ్గర ఒక 15%, 20% చెప్పలేకపోయినా కూడా 15% మాత్రం కంపల్సరీగా రిటర్న్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, గుడ్ బాయ్, జై హింద్. రేపు మళ్ళీ మీ ముందుకు ఒక మంచి కంపెనీతో, ఒక కొత్త కంపెనీతో వస్తాను ఫ్రెండ్స్. గుడ్ బాయ్.